ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో వందము శుభములు మీకు తెలియపరుస్తూ ఉన్నాం ప్రియులారా. మరి దేవాది దేవుని మహోన్నతుడి దేవుడు గతించిన దినమంతా కూడా ప్రభు తన కృపలో భద్రపరుచుకుని మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అనగా 2024వ సంవత్సరం 5వ నెల 7వ దినాన్ని మరి ప్రభు మనకు అనుగ్రహించి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దావీదుకు చూపినటువంటి శాశ్వత కృప మరి ఆయన మన పట్ల చూపిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన కృపలో మనం ఉండాలి, ఆయన దయలో మనం ఉండాలి, ఆయన ప్రేమలో మనం ఉండాలి. కాబట్టి ప్రతి దినము కూడా ఆయనతోనే మనము సహవాసమును కలిగి మరి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని కృప, దేవుని నీడ, దేవుని దయ మనతో ఉంటుంది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు. ఆశ్చర్యకడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవాదిగో తండ్రి యేసునికి వందనాలు తండ్రి ప్రభా. మరి దావీదుకు శాశ్వత ప్రేమ కృపను చూపించే దేవుడు నీకు వందనాలు తండ్రి. దావీదు ఏ విధంగా అయితే ప్రభా మరి నీ సన్నిధిలో స్తుతించుకుంటూ వచ్చాడు, ప్రార్థించుకుంటూ వచ్చాడు, నీ భయభక్తి కలిగి ఉన్నాడు. అలాగే నాయన మేము కూడా ఆ రీతిగా మేము సాగిపోతున్నప్పుడు ఆయనకి చూపిన కృపే మాకు చూపించే గొప్ప తండ్రికి స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి వారు చేస్తున్నటువంటి పనులు మీరు తోడుగా ఉండండి నాయన. వ్యవసాయ పనికి వెళ్తూ ఉన్నారు, ఉపాధి పనికి వెళ్తూ ఉన్నారు. దైవని బలము, శక్తిని, ఆరోగ్యం దయచేయండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో నేను ఉద్యోగాలు చేసుకున్న బిడ్డల పట్ల మీ కృపించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభు రాకపోకలు మీరు తోడుగా తండ్రి. ముఖ్యంగా యవనస్తులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. యవనస్తుల పట్ల తండ్రి నీ కృపించండి, వాళ్ళని రక్షించుకోండి. తాగుడనే బంధకాల నుంచి విడుదల చేయండి ప్రభా. ఈ ప్రేమను ముసుగులోంచి విడుదల చేయండి. పాన్ పరాకు, గంజాయి, ఇగో తండ్రి ప్రభా, తంబాకు, ఇవన్నిటి నుంచి విడుదల చేయండి. యేసునామములో కొట్టివేసి వారికి నూతన జీవితం దయచేయండి, నూతన ఆశీర్వాదాలు బిడ్డలు దయచేయండి తండ్రి. ఇక తండ్రి చదువుకుని ఉద్యోగుల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు బిడ్డలు. దాన్ని మీరే ఉన్నతమైన స్థితులు నడిపించండి. అలాగే చదువుకుని ప్రభావం మరి పాస్ అయిన బిడ్డలు మళ్ళీ ఇంటర్మీడియట్లోకి లేకపోతే వారు ఉండే స్థానాల్లోకి వెళ్తూ ఉండగా దేవా మీ కృపించండి. దేవా మా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి. ఏ నాయకులైతే మాకు అవసరం ఆ నాయకుల్ని మీరు ఏర్పాటు చేసుకోండి ప్రభా. ఇదిగో తండ్రి యేసునికి వందనాలు తండ్రి. విదేశంలో బిడ్డలందరినీ కూడా దీవించము తండ్రి. దేవ పాడి పంటను మీరు ఆస్వాదించండి. వ్యవసాయాలు ఇప్పుడు చేసుకున్నారు, వాతావరణం మీరు స్వాధీనం ఉంచుకోండి. అలాగే రేలు సేరు, చేపల సేరులు ప్రభా, ఇదిగో తండ్రి అపరాలు, కూరగాయల పంటలన్నింటిని కూడా ప్రభా మీరు దీవించండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు తండ్రి ప్రభా. మా భారతదేశానికి కరువు లేకుండా ప్రభా సమృద్ధమైన ఆహారం మీద దయచేయండి దేవా. ఇదిగో తండ్రి ప్రభా యేసునికి స్తోత్రాలు. సరిహద్దులు, సైనికులు మంచి వంతునంపండి దేవా. ఇదిగో తండ్రి కేసు గొడవలు, కోర్టు గొడవలు అవన్నీ కూడా కొట్టివేయండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి, రోగులను స్వస్థపరచండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి ప్రభు. దేవతని గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేసి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.